హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం టేస్టీ అయిన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా, తినే కొద్దిగా ఇంకా తినాలనిపించే అంత టేస్టీగా ఉంది. చూడండి వేడిగా ఎలా పొగలొస్తుందో. చూసారా? మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నేను చేసే ప్రాసెస్ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ నేను ఎలా చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్లో ఉన్న టేస్ట్ మీకు తెలిసిపోతుంది. అర్థమైందా? చూడండి, కలర్ఫుల్గా ఉన్న వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగుందో కదా చూడ్డానికి. చాలా సింపుల్ అండి. అన్నం కనుక వండేసి ఉంటే, లేకపోతే ఆల్రెడీ మీరు మార్నింగ్ వండి మిగిలిపోయిన అన్నం ఉన్నా సరే చేసుకోవడం చాలా ఈజీ. కరెక్ట్గా 10 నిమిషాల్లో ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తయారైపోతుంది. చాలా ఈజీ, సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది. మరి ప్రాసెస్ చూద్దామా? చూడండి, ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవి క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి. ముందు వాటిని పీల్ తీసి నీట్గా కడిగేసి, తొక్క తీసేసి కడిగేసి మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. చాలా బాగుంది చూడటానికి, తినటానికి కూడా బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. పెద్దగా దీనికి ఆయిల్ పట్టదు. ఫ్రైడ్ రైస్కి ఆయిల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. దీంట్లో రెండు యాలకులు, కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, అంతకంటే ఇంకేం అవసరం లేదు. చూడండి, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేయాలి. అన్ని వెజిటేబుల్స్ని ఒకటేసారి యాడ్ చేయొచ్చు ఇందులో, ఈ ప్రాసెస్లో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఈవెన్గా కుక్ అవుతాయి. చూడండి ఎంత బాగుందో. గ్రీన్, ఆరెంజ్, వైట్, చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా. మీకు ఇంకా వేరే వెజిటేబుల్స్ నచ్చినా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, అవి ఫ్రై అవుతూ ఉంటాయి. మనం ఆల్రెడీ అన్నం ముందే పెట్టేసి ఉంచాము. చూడండి, అన్నం ఉడికిపోయింది. చూసారా? మనకి ఎంత కావాలంటే అంత అన్నం మీరు వండుకొని చేసుకోవచ్చు. చూడండి, అన్నం ఎలా పొగలు వస్తుందో చూసారా? ఇప్పుడే ఉడికింది అన్నం. చూసారా? ఈ అన్నం మొత్తాన్ని ఒకసారి అలా కదిలిచ్చేసి అలా మొత్తం పెట్టుకోవాలి. ఈ తర్వాత చూడండి, స్టవ్ మీద ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. మనం సాల్ట్, అంటే మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మీరు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, అంటే 250 గ్రామ్స్ రైస్. దానికి నేను 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను. దాని తర్వాత జస్ట్ 1 స్పూన్ గరం మసాలా వేయండి. తర్వాత ఇది మనము జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాం కాబట్టి షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా పౌడర్, జస్ట్ ఇంకంతే, ఇంకేం యాడ్ చేయదు. జస్ట్ ఒక మసాలా పౌడర్ ప్యాకెట్ యాడ్ చేయండి. 250 గ్రామ్ రైస్కి ఒక ప్యాకెట్ సరిపోతుంది. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా తినే వాళ్ళకైతే ఈ స్పైసీనెస్ సరిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా తయారైందో. ఇప్పుడు మనము ముందుగా అన్నం వండి పెట్టుకున్నాం కదా, ఆ అన్నంని ఈ వెజిటేబుల్ మిశ్రమంలో యాడ్ చేయండి. చూడండి, మొత్తం అంతా యాడ్ చేసాను. ఇప్పుడు ఇక్కడ టిప్ ఏంటంటే, మన ఇంట్లో కాబట్టి చేసేది సిమ్లో పెట్టి స్పీడ్గా కలపండి. అదే బయట అయితే రెస్టారెంట్ స్టైల్లో అయితే వాళ్ళు హైలో పెట్టి తిప్పుతూ ఉంటారు. కానీ మీరు అలాంటి ప్రయోగాలు చేయొద్దు, మాడిపోతుంది. సిమ్లో పెట్టేసి స్పీడ్గా తిప్పండి. అప్పుడు చాలా కలర్ఫుల్గా, చూడటానికి ఎంత బాగుందో అలా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేసి మనం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి తర్వాత మొత్తం కలిపేసి అలా చూడండి ఎంత బాగుందో. చూడడానికి మొత్తం అంతా కలిపేసి జస్ట్ ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచండి. చూసారా? ఇప్పుడు దాన్ని డిష్ అవుట్ చేసుకోండి, అంటే మనము ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ప్లేట్ని ఎలా కలర్ఫుల్గా క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్తో డెకరేట్ చేసుకొని చూడండి, సర్వింగ్ చేసుకోండి ప్లేట్లోకి. ఎంత బాగుందో కదా ప్లేట్లో పెడుతుంటే ఫ్రైడ్ రైస్. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్: వెజిటేబుల్స్, సాల్ట్, గరం మసాలా, షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా, రైస్. అంతే, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. 10 నిమిషాల్లో మనకి ఈ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా
రైస్ రెడీ అయిపోయింది. చూడండి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగుందో కదా. చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. స్మెల్ అయితే సూపర్, టేస్ట్ కూడా ఇంకంతకంటే సూపర్గా ఉంది. మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఈ కలర్ఫుల్ ఫ్రైడ్ రైస్ని తయారు చేస్తారు కదా మీరు కూడా. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.